మనవాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా ఈరోజు కోసుదాదా, రాజుదాదా, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డిల యొక్క ఈ సంస్మరణ వేడుకల్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధం ఎవరి మీద చేస్తున్నావు? అమిత్ షా మోడీ అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ యుద్ధం ఆదివాసుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం మావోయిస్టుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు? కార్పొరేట్ల కోసం చేస్తున్నావా? ఆదివాసీల హక్కులు హరించడానికి చేస్తున్నావా? మావోయిస్టుల పేరుతోటి 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కార్పొరేట్లకి అప్పగించడానికి నువ్వు అంతిమ యుద్ధం చేస్తా ఉన్నావు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు ఆదివాసీలు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సభ్యుడైనటువంటి జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ ముద్దు బిడ్డ ద్వారా వచ్చినటువంటి 5-6 షెడ్యూలని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నందుకే ఈ అంతిమ యుద్ధాన్ని అమిత్ షా మోడీలు ప్రకటించారు. ఈ అమిత్ షా మోడీలు ఈ అంతిమ యుద్ధాన్ని మావోయిస్టుల కోసం మాత్రమే ప్రకటించలేదు, ఆదివాసీల కోసం మాత్రమే ప్రకటించలేదు. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజలు మీకేమాత్రమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆదివాసీలను కాపాడుకుందాం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ని కాపాడుకుందాం. మావోయిస్టులు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు, ఆదివాసీలు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు. కానీ ఈరోజు అమిత్ షా మోడీని ప్రకటించింది ఆదివాసీల మీద మాత్రమే కాదు, మావోయిస్టుల మీద మాత్రమే కాదు, వాళ్ళు భారత రాజ్యాంగం మీద యుద్ధాన్ని ప్రకటించారు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి భారత బచావో నుంచి ఈరోజు ఈ వేదిక ద్వారా ఆ అమరులని స్మరించుకుంటూ ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి మేము వినమ్రంగా వాళ్ళ జోహార్లు అర్పిస్తున్నాం. ఈ అంతిమ యుద్ధం ఇప్పటికీ 5 భాగాలు అయిపోయింది. 6వ భాగాన్ని అతి త్వరలో అమిత్ షా మోడీలు 6వ భాగాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు. 1 వారం 10 రోజుల్లో, 1 నెల రోజుల్లో 6వ భాగాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అంతిమ యుద్ధాన్ని ఓడించడానికి సిద్ధం కావాలని చెప్పి భారత్ బచావో తరఫున మేము వేడుకుంటున్నాం.